ఓకే. మీది? చార్లీ వ్లాగ్స్. ఓకే. అందరు యూట్యూబర్సే. మేము చిన్న యూట్యూబర్స్. చిన్న లేదు, పెద్ద లేదు. లక్ష్మీ మహేష్. చిన్న ఇప్పుడు మేము కూడా చిన్న దగ్గర నుంచే వచ్చాము ఈ స్టేజ్‌కి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో టైటిల్ అయితే చూసారు కదా. రీసెంట్గా నేను అటెండ్ అయిన ఈ 2 అకేషన్స్ని కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశానండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా ఎండింగ్ వరకు చూడండి. బడ్జెట్లో శారీస్ కానీ కుర్తీస్ కానీ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ కానీ కాస్మెటిక్స్ కానీ రీజనబుల్ ప్రైస్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియో అయితే వైజాగ్ మధురవాడలో దగ్గరలో ఉండే వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఇది మధురవాడ కార్షెడ్ జంక్షన్ నుంచి రైట్ సైడ్ సబ్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత సాయి ప్రియా గార్డెన్స్ ఆపోజిట్లోకి వస్తుందండి. దుర్గాలమ్మ టెంపుల్ ఆపోజిట్లోకి వస్తుంది షాప్ అయితే. వెన్నెలాస్ వోగ్ అని చెప్పి ఇమిటేషన్ జ్యువెలరీ కాస్మెటిక్స్ చాలా ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర. నేను ఈ క్లిప్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసింది అయితే వాళ్ళది 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయినాయండి. వాళ్ళు ఆ యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా అయితే 10% డిస్కౌంట్ ఇస్తున్నామని మెసేజ్ అయితే వచ్చిందండి. అలాగే వైజాగ్ యూట్యూబర్స్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్ అయిన మధు తెలుగు అమ్మాయి ఛానల్ మధు గారిని, అలాగే వైజాగ్లో లతక్క అనే ఛానల్ ఆవిడని, వీళ్ళందరినీ చీఫ్ గెస్ట్లుగా ఇన్వైట్ చేశారండి. అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ శిరీష గారిని మీరు ఇప్పుడు తనని సీరియల్స్లో చూస్తూనే ఉండొచ్చు. కొన్ని సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు ఇప్పుడైతే. నేనైతే ఈ సెలబ్రేషన్స్ అయిన నెక్స్ట్ 2 డేస్లో నా బర్త్డే అయితే ఉందన్నమాట. సరే 10% డిస్కౌంట్ ఉంది కదా, నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ కొన్ని కావాలి. అలాగే ఫస్ట్ రీజన్ అయితే మధు గారిని మీట్ అయ్యి మాట్లాడొచ్చు అని అయితే నేను ఫంక్షన్కి కరెక్ట్ టైంకి వెళ్ళి అటెండ్ అయ్యానండి. నేను అక్కడికి వెళ్ళినందుకు, అలాగే ఆ ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఫస్ట్ మధు గారు అయితే చాలా చాలా బాగా మాట్లాడారనమాట. ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే చాలా బాగా మాట్లాడారు. మేము కూడా ఇలాగే ఫస్ట్ నుంచి చిన్నగా వచ్చిన యూట్యూబర్సే కదండి అని చాలా చాలా బాగా మాట్లాడారు. లతక్క కానివ్వండి, అలాగే శిరీష గారు కానీ, మధు గారు కానీ వీళ్ళెవ్వరూ కూడా అంతలా రిసీవ్ చేసుకోవాల్సిన ఇదైతే లేదండి. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయారు కదా. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే మధు గారిని కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుందండి. తనైతే చాలా పెద్ద షాప్ ఓపెనింగ్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. అలాగే కొన్ని బ్యూటీ కాంటెస్ట్ ఈవెంట్స్లో అయితే జడ్జిగా కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడైతే నేను అదే చెప్తున్నానండి, మీరు వీడియోస్లో కంటే బయట చాలా చిన్నపిల్లలా చాలా బాగున్నారు అని. వీడియోస్లో అయితే ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసి దగ్గరగా మాట్లాడతాం కదండి అని చెప్తున్నారనమాట. ఇంకా అక్కడైతే రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా చాలామందిని కలిసానండి నేనైతే. ఇంకా వెన్నెలాస్ వోగ్లో ఉన్న కలెక్షన్ గురించి చెప్పాలి అంటే నేను అంతకుముందు 1-2 సార్లు ఇయర్ రింగ్స్ అయితే కొన్నానండి. అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఆ రోజే తీసుకున్నాను. నేనైతే 1000లో ప్రోడక్ట్స్ తీసుకుందామని వెళ్ళి 2000 వరకు పర్చేస్ చేసి వచ్చానండి. చాలామందికి అయితే ఈ అలవాటు ఉంటుంది అనుకుంటండి. కొంచెంగా తీసుకుందామని వెళ్ళి చాలా ఎక్కువే కొనుక్కొచ్చేస్తాం. ఆ రోజు షాప్ దగ్గర కలిసిన వాళ్ళందరి ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, ఈ షాప్లో కొన్న జ్యువెలరీ తోటి మనం ఏ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళినా కూడా మనమే హైలైట్ అవుతామండి, అంత బాగుంటుంది క్వాలిటీ అది కూడా అన్నారు. నేను కూడా చూశానండి. లోపలికి చెప్పాను కదా, నేను ఫ్రంట్ సెక్షన్లో ఉన్న ఇయర్ రింగ్స్తో మాత్రమే 1-2 సార్లు పర్చేస్ చేసి వచ్చానండి. లోపలంతా చూడలేదు. నేను ఆ రోజే చూశాను లోపలంతా. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మధురవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వెళ్ళి షాప్కి విజిట్ చేసి చూడండి. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రెస్ ఛానల్స్ వాళ్ళని అయితే పిలిచారండి. ఇక్కడైతే ఓనర్స్ అలాగే గెస్ట్లుగా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ అంతా కూడా ప్రెస్ ఛానల్స్ వాళ్ళతోటి మాట్లాడారు.
ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ అన్నీ కూడా మధు గారి బొటిక్ ఓపెనింగ్ డే రోజు అండి. నా వెనకాలే వస్తున్నారు కదా, తనైతే నాకు వెన్నెలాస్ వోగ్ యానివర్సరీ దగ్గర పరిచయం అయ్యారు. ఇలా మధు గారి బొటిక్ ఓపెనింగ్కి మన ఇద్దరం కలిసి వెళ్దామండి అని బిఫోర్ డే కాల్ చేశారు. తన బైక్ మీద అయితే వెళ్దామని అన్నారు. మహేష్ అయితే నాకు అటువైపే ఆఫీస్ వర్క్ పైన వెళ్ళే పని ఉంది, మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాను అని అన్నారు. కంప్లీట్ అయిన తర్వాత కాల్ చేస్తే వస్తానన్నారు. మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిందండి. అప్పటికే ఓపెనింగ్ పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మేము వెళ్ళిన వెంటనే మధు గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత అయితే కుర్తీస్ అన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా చూపించారండి. డిజైనర్ శారీస్ అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్ అయ్యే జిమ్మి శారీస్ మొత్తం అన్నీ కూడా చూపించారు. నేనైతే నాకు కొన్ని ఆర్గాంజా ఫ్రాక్స్ అలాగే అలియా కట్ డ్రెస్సెస్ అయితే చూశాను. నేనైతే ఒక టాప్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆవిడ పేరైతే శ్రీదేవి, మధు గారి ఫాలోవర్ అనమాట. చాలా చాలా యాక్టివ్ పర్సన్. నేను ఆర్గంజా ఫ్రాక్స్ కొన్ని చూశాను అని చెప్పాను కదండి, ఇదే అనమాట. మధు గారు ఒక సైజ్ అయితే బ్రాండెడ్ కానివన్నీ కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం మంచిదండి అని చెప్తున్నారనమాట అక్కడ. అంటే మన సైజ్ కంటే ఒకటి ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే మనం ఆల్టరేషన్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. ఆ తర్వాత చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారండి. రీజనబుల్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి మధు గారు. ఒకవేళ ఇంకా ఎవరైనా షాప్కి కనుక విజిట్ చేయకపోతే మీరు వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ అది కరెక్ట్గా నోట్ చేస్తానండి, ఒకసారి చెక్ చేసేయండి. మీరు గూగుల్లో రాక్ ఫిట్నెస్ సెంటర్ అని పెట్టుకున్నా వెళ్ళిపోవచ్చు. సీతమ్మ దార అడ్రస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. నాకైతే కలెక్షన్ బాగా నచ్చిందండి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఆవిడ ముందు షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు కూడా చెప్పారు, నేను రీజనబుల్ ప్రైజెస్లో అందరూ ఎఫర్ట్ చేయగలిగే కాస్ట్లోనే తీసుకొస్తానండి, అలాగే మంచి క్వాలిటీ కూడా తీసుకురావాలనుకుంటున్నారు అని చెప్పారు. ఒకసారి ఇంకా ఎవరైనా షాప్కి వెళ్ళకపోతే వెంటనే విజిట్ చేయండి. ఆ రోజు పిలిచిన వాళ్ళందరికీ కూడా మధు గారు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా చాలా బాగా సెలెక్ట్ చేశారు. ఈ వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి, చాందిని అని. మేము మధు గారి బొటికి వెళ్దాము అని అనుకుని డిసైడ్ అయిన తర్వాత నేను తనకి కూడా కాల్ చేద్దామని అనుకున్నానండి. కానీ చిన్న కిడ్స్ ఉన్నారు కదా, ట్విన్స్ ఉన్నారు ఇద్దరు. తనకి పిల్లలతో రావడానికి ఇబ్బంది అవుతుందో ఏంటో అని కాల్ చేయలేదన్నమాట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.